నవాపేట్ మండలం జేఏసీ RRR జేఏసీ సలహాదారులైనటువంటి అనుభవజ్ఞులు, తర్వాత విద్యావంతులు, మేధావులు ఈ RRR వల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు వాళ్ళ అనుభవపూర్వకంగా, ఎందుకంటే ఇంతకుముందు రింగ్ రోడ్ పోయినప్పుడు ఆయన కూడా కొంత నష్టం జరిగిందనేది సమాచారం. మరి దాని ప్రకారంగా ఒకవేళ RRR కనుక వచ్చినట్లయితే రైతులకు ఎంత నష్టం జరుగుతుంది, మరి అదేవిధంగా ఆయన కూడా రైతు బిడ్డనే, ఆయన కూడా రైతే, మరి ఆయన అభిప్రాయంలో ఒకసారి RRR వల్ల నష్టాలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనతో స్వయం ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో విందాం. RRR వల్ల వచ్చినట్లయితే నష్టం ఏంటి, లాభం ఏంటి? RRR వల్ల ముఖ్యంగా మాత్రం జీవనోపాధి రైతులు కోల్పోతున్నారు. రెండవది ఏంటంటే ఎవ్వరు కూడా విద్యావంతులు అనేటువంటి వాళ్ళు ఈ రైతుల ఇండ్లలో ఎవ్వరు లేరు, వాళ్ళు ఉద్యోగాలు కూడా లేవు. వాస్తవానికి చూస్తే ఏంటంటే వాళ్ళ మనుగడనే పూర్తి దెబ్బతీసేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే మొదలు చేసినటువంటి ఏదైతే ఉన్నదో అలాట్మెంటు, ఆ అలైన్మెంట్నే మనము కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం మాకున్నది. దీన్ని తక్షణమే ప్రభుత్వము రద్దు చేసి పాత అలైన్మెంట్నే అమలుకు తీసుకురావాలని ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అసలు రైతే వెన్నుముక లాంటి వాడు. భారతదేశం మొత్తము 90% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం అని మనం అంటున్నాము. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టేటువంటి మన భారతదేశం లోపల రైతే వెన్నుముక లాంటి వాడని చెప్పడానికి పేపర్లకు మాత్రమే పరిమితమవుతున్నది. కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా చూస్తే మాత్రం రైతుల పుట్టగొట్టి ఈ విధంగా చేసినట్టుంటే భవిష్యత్తులో మనము ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఆహార పదార్థాలు తినేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది రాకూడదంటే ఇమ్మీడియట్గా ఇటువంటి సారవంతమైనటువంటి భూములలో పంటలు పండించేటువంటి రైతులు ఎవరైతున్నారో వాళ్ళ జీవనోపాధిని కోల్పోయినట్టుంటే భవిష్యత్తులో మాత్రం ఇది నష్టమే జరుగుతుంది తప్ప మనకు లాభం జరగదనేటువంటి అభిప్రాయం నాకున్నది. సరే సార్, ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారంగా నష్టం జరుగుతుందని మీరు అంటున్నారు. కానీ RRR రావడం వల్ల ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుందని చాలామంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది భూములు కలిగినటువంటి భూస్వాములు అంటున్నారు, తర్వాత అధికారులు అంటున్నారు. మళ్ళీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవాన్ని చూసినట్టుంటే ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం జీవనోపాధి కోల్పోయిన తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాల నాటికి జరిగేటువంటి దాని గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరమే లేదు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.